ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 122 అధ్యాయం 1వ వచనం నుండి, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఈరోజు మనం చదివిన వాక్యంలో దావీదు మహారాజు గారు తన హృదయంలోని ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని విన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించారంటండి. ఎందుకంటే దేవుని సన్నిధి అంటే శాంతి, సంతోషం, బలం మరియు ఆశీర్వాదాల నిలయం. ఈ రోజుల్లో చాలామంది ఆదివారం ఆరాధనను ఒక అలవాటుగా లేదా బాధ్యతగా మాత్రమే చూస్తున్నారు. కానీ ఈ వాక్యం మనకు ఆరాధన అనేది ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప భాగ్యమని గుర్తు చేస్తుంది. దేవుని ఇంటికి వచ్చినప్పుడు మనం మన భారాలను ఆయన పాదాల దగ్గర ఉంచి ఆయన వాక్యాన్ని విని ఆయనను స్తుతించి ఆత్మీయ బలాన్ని పొందుతాము. కాబట్టి ప్రతి ఆదివారం మనం ఆనందంతో, కృతజ్ఞతతో, సిద్ధమైన హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. మన ఆరాధన ద్వారా దేవుని మహిమపరిచి ఆయన ఆశీర్వాదాలను పొందుదాం. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, పవిత్రమైన ఆదివారాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ సన్నిధికి ఆనందంతో వచ్చి నిన్ను ఆరాధించే హృదయాన్ని మాకు దయచేయము. నీ వాక్యము ద్వారా మా విశ్వాసాన్ని బలపరిచి నీ చిత్తానుసారం జీవించే కృపను అనుగ్రహించుము. మా ఆరాధన నీకు ఇష్టమైనదిగా ఉండునట్లు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇలాంటి వాగ్దానాల కోసం జీసస్ విత్ యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్